హలో హలో ఏమండి? పోయినావా? హాస్టల్ పోయినావా? వచ్చానండి, పాప దగ్గరే ఉన్నాను. ఏమంటుంది? వస్తానంటుందా? లేదండి, తను రానంటుంది. నా గురించి తెలుసు కదా. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి చెప్పేది వినేది? నేను నీకు ఏమని చెప్పి పంపించాను నేను? హలో ఆపు ఆపు, నీ నంగనాచి నాటకాలన్నీ నా దగ్గర నడవది, ఇంతనావా? అది కాదండి, తను చిన్న పాప అండి. నేను ఏమని చెప్పినా నీకు? నా గురించి తెలుసు కదా నీకు. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలిసే ఇట్లా మాట్లాడుతున్నావా నువ్వు? హలో వినబడుతుందా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు గనక తీసుకురాపోయినావు అనుకో, నిన్ను చంపడానికి కూడా నేను వెనకాలని చెప్తున్నా. నాటకాలు అనిపిస్తుందా మీకు? లేదండి, నేను తీసుకురావాలనుకోవట్లేదు. పాప కూడా రానంటుంది, మేము ఇంటికి రావాలనుకోవట్లేదండి. నీకు తలగా పని చేస్తుందా? నేనేమని చెప్తున్నా నీకు? అది చాలా తప్పండి. పాప అండి. ఎవడి కూతురి అది? నాకు ఒప్పిందా ఏమన్నా? మీకు బాబు ఎంతో, పాప కూడా అంతే కదండి. తప్పండి, ఇది చాలా తప్పు. ఏది తప్పే? ఎందుకు తప్ప అవుతుంది? డాడీ నేను రాను డాడీ, వద్దు డాడీ, మేము రాము నీ దగ్గరికి. డాడీ అనకు నువ్వు చెప్తున్నా. డాడీ ఎవరు నీకు? నువ్వు నాకు పుట్టిందా? డాడీ అంటున్నావు నన్ను? మరి మేము మీ దగ్గరికి రాము. ఎందుకు రావాలి? మేము రాము. ఎందుకు రావే? ఎందుకు రావాలి? మేము రాము. నీకు బట్టలు కొనిచ్చినా, నీకు నగలు కొనిచ్చినా, నీకు అన్ని కొనిస్తున్నా కదా. నేను ఇంకా ఏం చూసుకోవాలి నీకు? అందుకే రాను. వద్దు, నువ్వు మంచిగా చూసుకోవట్లే మమ్మల్ని. నేను వద్దు, మేము ఉండం నీ దగ్గర. ఎందుకు? ఏమైంది నీకు? ఎందుకు రా అంటున్నావు? నువ్వు మంచిగా చూసుకోవు. నువ్వు ఎట్లా మాట్లాడతావు నాతో. నేను మంచిగా చెప్తున్నా. ఇప్పుడు నీకు నా గురించి తెలుసుగా నీకు. నేను మొదలే మంచిగా చెప్తున్నా. అందుకే రాము. నువ్వు మంచివి కాదు కాబట్టి రాము నీ దగ్గరికి. విను, మంచిగా చెప్పినప్పుడు విను. అమ్మని కొడతావు, నన్ను కొడతావు, మేము రాము. కొట్టకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే కొడతా. మరి ఏమన్నా చేస్తా. అందుకే రాము. ఇక్కడేంటి? ఏం చెప్తావు నువ్వు? హలో, ఏం చెప్తావు నువ్వు? మీరెవరు? నేను ఎవరైతే నీకెందుకు? నీకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎవరని? నేను వనజాన్ కాదు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడడానికి. మా మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు? ఎవరు మీరు? ఎవరి మధ్యలోని రావట్లేదు. నేను నేను ఎవరో చెప్తాను, అప్పుడు నువ్వు అడుగు ఈ ప్రశ్న. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడేది సరిగ్గా మాట్లాడండి. మీరు సుమన్ టీవీ లీగల్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారితో మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, అర్థమైందా? విన్నారు కదా? మేమెవరమ్మా? అదే, ఇది ఇక్కడ కాదు, కోర్టులో అడుగుదువు లేదా జైల్లో అడుగుదువు. కానీ నీకేమి మేము నీ పర్మిషన్ తీసుకొని రానక్కర్లేదు. మేమెవరమని ప్రశ్నించేటటువంటి అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. నీ భార్య నీకు చెప్పింది గమ్మని విను. చెప్పింది గమ్మని విను. మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేం పెద్ద గొప్ప పౌరుడిని అనుకుంటున్నావా? ఏం సమాధానం చెప్తున్నావు? నీ భార్యను తలబగలు కొట్టినట్టు, నీ కూతురుతోని అసభ్యంగా ప్రవర్తించినట్టు కాదు. నీ చరిత్ర మొత్తం ప్రపంచం వింటుంది. చెప్పింది నోరు మూసుకొని విను. నా భార్య మేడం, నేను ఏమన్నా చేసుకుంటా. నీ భార్య అంటే నీ బానిస కాదు. నువ్వేమన్నా చేసుకుంటానంటే ఇక్కడ చట్టం చేతులు కట్టుకొని కూర్చోదు. చెప్పింది గమ్మని విను. అలా అనుకుని మొదటి భార్యను చంపేశారు. మరి నేను వాళ్ళకు ఇండోర్లో నేను బట్టలు కొనిచ్చిన, వాళ్ళకు నగలు కొనిచ్చిన, వాళ్ళకి ఏదంటే కొనిచ్చిన. పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని కొనియాలి. కూతురు స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోకూడదు. ఏమి నువ్వు మాట్లాడే మాటలన్నీ విన్నాను. నేనేంటో తెలుసు కదా, ఏం చేస్తానో తెలుసు కదా. నువ్వు ఏంటే? నువ్వు నా కూతురువా? డాడీ అని అడుగుతున్నావు. ఎవరికే నువ్వు కూతురు అని అంటున్నావా? నీకు పుట్టలేదు. నీ పెళ్ళామైతే కాదు కదా. నీకు పుట్టలేదు, కరెక్టే. నీ పెళ్ళాం కాదు కదా. ఎందుకు ఆమెను శారీరకంగా హింసిస్తున్నావు? పెళ్లి చేసుకున్న భార్యకు పుట్టినటువంటి కూతుర్ని నీవు ఉపయోగించుకుంటావా? హక్కుందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నోర్మై, ఎక్కువ మాట్లాడద్దు. వాళ్ళు కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సింది జైలు. చెప్తున్నాను వినో. నువ్వు మర్యాదగా 13B మ్యూచువల్ కన్సెంట్, పరస్పర ఆమోదంతో వనజాకు విడాకులు ఇవ్వాలి. అర్థమైందా? ప్లస్ ఆ అమ్మాయిని, వనజాని నువ్వు శారీరకంగా హింసించినందుకు వాళ్ళకి డ్యామేజెస్ ఇవ్వాలి. అత్యాచారానికి నీ మీద క్రిమినల్ కేసు వేస్తున్నాం. నీకు తెలుసా? నువ్వు అంటున్నావు కదా వాళ్ళని. నీకు తెలుసా? నేనెవరో తెలుసా? నేనేంటో తెలుసా అని అంటున్నావు కదా.
నీకు చట్టం చెప్తున్నాను వినో. పోక్సో అని ఒక చట్టం వచ్చింది 2012లో, అర్థమైందా? చిన్నపిల్లల పైన మైనర్స్ పైన అత్యాచారాలు కానీ చేస్తే కఠినమైనటువంటి శిక్షలు వేసేటటువంటి చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఈ కేసు టేకప్ చేసి నేను క్రిమినల్ కంప్లైంట్ నీ మీద వేస్తున్నాను. అలాగే గృహహింస చట్టాన్ని కూడా ఇన్వోక్ చేసి వాళ్ళిద్దరికి డ్యామేజెస్ ఇచ్చేటట్టుగా కేసు వేస్తున్నాము. ఆ అమ్మాయికి వనజకు మర్యాదగా నువ్వు 13B పరస్పర ఆమోదంతో విడాకులు ఇచ్చావా? సరే, లేకపోతే మేము విడాకులు కేసేసి నీ విషయం అంతా బట్టబయలు చేస్తాం. అర్థమైందా? భయపడకు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడతావు? నువ్వు భయపడవు. ఎందుకు భయపడవు తెలుసా? నీ పెళ్ళాన్ని సూసైడ్ చేయించావు కదా, ఆమె సూసైడ్ చేసుకునేటట్టు హింసించావు. దాంట్లో చాలా క్లీన్గా నువ్వు బయటకు వచ్చేసాను కాబట్టి చట్టం వినో చట్టం ఏం చెయ్యదు. నేను ఏం చేసినా నడుస్తుంది అనుకున్నావు. కానీ అప్పుడు సుమన్ లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమం లేదు. అప్పుడు నీ మొదటి భార్య ఇటువంటి కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడు వనజ వచ్చింది, వనజ కూతురు కూడా వచ్చింది. సుమన్ లీగల్ అడ్వైజ్ వాళ్ళకి అండగా నిలబడుతుంది. లాయర్ వెంకటేశ్వరి కేసు టేకప్ చేస్తుంది, నీకు శిక్ష పడేటట్టు చేస్తుంది. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి మర్యాదగా ఆమెకి మ్యూచువల్ కన్సెంట్లో డైవర్స్ ఇచ్చి నువ్వు చేసిన ఎదవ పనికి డ్యామేజెస్ ఇచ్చావా? సరే, ఇక్కడ క్లోజ్ అవుతుంది. లేని పక్షంలో నువ్వు జైల్లో ఉండడం ఖచ్చితం. రాసుకో.